ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత కాస్త పసుపు, అదేవిధంగా 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకుంటే పచ్చివాసన పోతుంది. ఇప్పుడు ఇందులో కాస్త కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చికెన్ వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఇది కాసేపు మగ్గిన తర్వాత ఇందులో 2 స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులో టమాటా ముక్కలు ఒక 2 కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. దీని మీద మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకొని దీనిపైన మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులో చెక్క, లవంగ, యాలకు ఇలా దంచి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలి. చికెన్ కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మూత పెట్టి ఒక 1 మినిట్ మగ్గించుకున్న తర్వాత మూత తీసి 2 స్పూన్ల ధనియా పౌడర్ యాడ్ చేయాలి. ఈ చికెన్ మొత్తం పట్టేలా ఇది కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ అండి.